హైవేస్ ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్కి పవన్ కళ్యాణ్ ఇంకొక కొంతమంది వెళ్ళారు. ఋషికొండ ప్యాలెస్లో వచ్చేట చెక్కులుడి కింద పడ్డాయి, పైపెచ్చులుడి. దాన్ని ఇదేంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఇక పేటీఎం బ్యాచ్లోని సైంటిస్టులు బయటకు వచ్చారు. పైన హోల్ చూపిస్తున్నారు, కింద పడింది చూపిస్తున్నారు. హోల్ ఒక చోట ఉంటే పెచ్చు ఇంకో చోట పడిందా, ఇది ఎలా అది ఎలా అంటే ఏంటి గ్రాఫిక్స్ అంటూ, లేదన్నప్పుడు ఎందుకు ఈ హడావుడి అంటూ. ఒరే ఎర్రి పప్పల్లారా, ఇప్పుడు పైనుంచి ఒకటి పడిందిరా, అదేమన్నా పేడ పడిన చోట ఉండటానికి, అదేమన్నా గమ్మ ఆడే ఉండటానికి. పెచ్చు పడగానే ఆటోమేటిక్గా పక్కకు జరగదా? లేదన్నప్పుడు ఈవెన్ అక్కడ ఎందుకన్నట్టు ఇప్పుడు పక్క కూడా పెట్టి ఉండొచ్చు కదా. అంత పెద్ద బొక్క కనిపిస్తుంటే పైన ఆ బొక్క గురించి మాట్లాడకుండా పెచ్చు పడింది ఒక చోట అయితే ఇంకో చోట ఉంది ఏంటి హడావుడి. అరే మీరు నిజంగా సెన్స్ ఉండదారా మీకు అసలు? మెయిన్ ఛానల్ ఇద్దాం అనుకున్న వీడియో కూడా నాకు చిరాకు వచ్చి ఇందులో ఇస్తున్నాను, ఏపీ ఛానల్ ఇస్తున్నాను. కనీసం ఏపీ కోసం ఆలోచించే వాళ్ళని బాగుపడతారులే అని. అసలు ట్విస్ట్ చెప్పనా, పైన మొత్తం 6 ప్యాలెస్లు 7 ప్యాలెస్లు కట్టాడు కదా. అందులో వీళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్యకి అండ్ వాళ్ళ పిల్లలకు సంబంధించి 3 ప్యాలెస్లు అంట. మిగతా పెద్ద పెద్ద హాల్స్ టైప్లో ఉంటాయి కదా, అది జనం కోసం అంట. జనాలకు గవర్నమెంట్ వాళ్ళు జనాలు లైకల. ఈ పెచ్చులుడి పడిందే నాసి రకం క్వాలిటీతో కట్టినవి. ఏంటంటే జనాలు కూర్చున్న ప్లేసెస్ అంట. ఆయన ఉందామనుకున్నటువంటివి జనాల డబ్బుతో కట్టుకున్నటువంటివి బిందాస్గా గొప్పగా కట్టుకున్నాడు. జనాలు వచ్చే పోయే వాళ్ళు ఉన్నటువంటివి, వాళ్ళు వస్తారు అనుకున్నటువంటివి ఏదైతే ప్యాలెస్లు ఉన్నాయో అది మాత్రం డమ్మీగా దారుణంగా కట్టేశాడు. అవినీతి. ఇది వాళ్ళ బతుకు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్యాలెస్ని అసలు ఏం చేద్దాం? అసలు ఆ ప్యాలెస్ల ముందు ఎందుకు కట్టించుకున్నాడు? ఆ కట్టించుకున్న ప్యాలెస్లో ఈ పెచ్చులేంటి, ఈ అవినీతి ఏంటి? ఆయన ఉందామని కట్టించుకునేవి అంత క్వాలిటీనా? ఇది మాత్రం ఎలానా? ఇప్పుడు దీనికి ఆన్సర్లు ఉన్నాయా? ఫిజిక్స్ శాస్త్రవేత్తలుగా మనటువంటి పేటీఎం సైంటిస్టులు మిమ్మల్ని అడుగుతున్నా, ఆన్సర్లు ఉన్నాయా మీ దగ్గర? పెచ్చులు ఊడింది నిజం. ఆ పెచ్చులు ఎందుకు ఊడింది చెప్పండి? పెచ్చు అక్కడ ఊడితే పవన్ కళ్యాణ్ ఎక్కడ చూస్తున్నాడు ఏంటి? అసలు ఏం మాట్లాడతారు అసలు మీరు? ఆ ప్యాలెస్లు కట్టించాడు, ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి? మెయింటెనెన్స్ బొక్క తప్ప ఏమన్నా ఉందా? దేనికి వాడాలి అవి? మీరే చెప్పండి, దేనికి వాడాలి ఆ ప్యాలెస్లని? ఎవడంత రెంటించి తీసుకుంటాడు? గతంలో ఋషికొండలో ఉన్నటువంటి గెస్ట్ హౌసులు, హరిత గెస్ట్ హౌస్లకి ప్రయాణం 7 కోట్ల డబ్బు వచ్చేది. వాటిని పడేసేసి 500 కోట్ల రూపాయలతో కట్టినటువంటి వీటికి ఇప్పుడు ఎవడో అద్దెకు తీసుకుంటాడు, ఎందుకు తీసుకుంటాడో కూడా అర్థం కావట్లా. సర్వనాశనం చేసి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఏపీని అయితే. అది ఇంకా అర్థం కాక ఇంకా బానిసలుగా ఇంకా సైకోలుగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. ఫైనల్లీ కందుల దుర్గేషు అండ్ పయ్యావుల కేశు అండ్ ఇంకో మంత్రి వీరాంజనేయ స్వామి, వీళ్ళ ముగ్గురితో కలగలిపి ఏపీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేద్దాం, ఎవరికి అప్పచెప్దాం, దాని నాణ్యత ఎలా ఉంది ఏంటి మొత్తం చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని. ఆ తర్వాత ఎవరు కట్టబెట్టాలి ఏంటి అనేది చూసుకుంటారట. చెప్పాను కదా, ఒక్క మంచి పని లేదు, ఒక మంచి పథకం లేదు. ఈ రోజుకు నా మాటను కట్టుబడి ఉన్నా ఒక్క మంచి ఏదైనా ఉంటే కింద కామెంట్లో మీరే తెలియజేయండి. ఎవరు? వైసీపీ వీరాభిమానులు.